వాతావరణ శాఖ అంచనాలు ఏ విధంగా ఇస్తుంది? వేటి ఆధారంగా వర్షం పడుతుంది? ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతున్నాయి? చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఎలా గుర్తిస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. వాతావరణ శాఖను చూడాలని, అక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. దీనికోసం వాతావరణ శాఖ విద్యార్థుల కోసం అవకాశం కల్పించింది. సందర్శకులకు వెల్కమ్ చెబుతోంది వాతావరణ శాఖ. ఐఎండీ అధికారులు ఏ విధంగా పనిచేస్తుంటారు, వాతావరణ అంచనాలు వేటి ఆధారంగా ఇస్తారో తెలుసుకోవాలనే విద్యార్థులకు స్వాగతం పలుకుతోంది. వాతావరణంపై పాఠ్యపుస్తకాలలో సిలబస్ ఉంటుంది. దీంతో ప్రాక్టికల్ గా తెలుసుకుంటే మరింత గుర్తుంటుందని తెలిపారు టీచర్స్. దీంతో వాతావరణ శాఖ కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు విద్యార్థులు. నెలకు 20కు పైగా స్కూల్స్ లేదా కాలేజీల నుంచి విద్యార్థులు వస్తుంటారన్నారు వాతావరణ శాఖ అధికారులు. తమ ఆఫీసును సందర్శించాలంటే ఈమెయిల్ ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. స్కూల్స్, కాలేజీల నుంచి వచ్చిన ఈమెయిల్స్ ని చెక్ చేసి వారికి డేటా అండ్ టైం ఫైనల్ చేసి తరువాత ఇన్వైట్ చేస్తామన్నారు వెదర్ ఆఫీసర్స్. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ మెటీరియలాజికల్ సెంటర్ ని సందర్శకులకి ఓపెన్ ఉంటుంది. అయితే ముఖ్యంగా స్టూడెంట్స్ కి మనం ఎప్పుడైనా సరే ఈ వాతావరణ విభాగాన్ని చూడడానికి, ఇందులోని వివరాలు మనం చెప్పడానికి అవకాశం ఉంది. దీనికి ఏంటంటే వివిధ స్కూల్స్ నుంచి మనకి రెగ్యులర్గా నెలకి ఇంచుమించి 20 రోజులు ఇక్కడ పిల్లలు వస్తూనే ఉంటారు. దీనికి ఏంటంటే వారు ముందుగా మనకు ఒక మెయిల్ పంపించవలసి ఉంటుంది. మెయిల్ పంపించి వారు ఏ తేదీలో రావాలనుకుంటున్నారు, ఎంతమంది పిల్లలు వస్తారు, ఈ వివరాలన్నీ పంపిస్తే దానికి వారికి ఒక డేట్ అండ్ టైం మనం ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా 5వ క్లాసు దాటిన పిల్లలు వస్తే వారికి కొంచెం అవగాహన చెప్పడానికి వీలవుతుంది. ముఖ్యంగా 8వ తరగతి పైన చదివే విద్యార్థులు ఎక్కువ వస్తుంటారని తెలిపారు అధికారులు. వెదర్ ఇండికేషన్స్, రాడార్, శాటిలైట్ తో పాటు అన్ని విభాగాల గురించి వివరిస్తామని తెలిపారు. విద్యార్థులు కూడా ఆసక్తిగా తెలుసుకుంటారన్నారు. విద్యార్థులు అడిగే డౌట్స్ ను క్లియర్ చేస్తామన్నారు వాతావరణ శాఖ అధికారులు. 5వ క్లాసు దాటి మనకి ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే మన బీటెక్ లో అయితే మనకి కొన్ని రాడార్కి సంబంధించిన పాఠ్యాంశాలు కూడా ఉంటాయి. సో బీటెక్, ఎంటెక్ వివిధ స్థాయిల్లో మనకి ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన వారికి ఏంటంటే మనకి ఇక్కడ అబ్జర్వేటరీలో ఏముంది, రాడార్ ఏంటి ఉంది, మనకి దగ్గర పరికరాలు ఏమున్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ అబ్జర్వేషన్స్ అన్నిటి ద్వారా మనం ఫోర్కాస్ట్ ఎట్లా ఇస్తామో అన్న దాన్ని వారికి మనం వివరంగా వివరించడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా మనం ఇంచుమించు అన్ని రోజుల్లోనూ అనుమతించడం జరుగుతుంది. నెలకి మనకి ఇంచుమించుగా ఒక 15-20 రోజుల వరకు కూడా స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. చాలా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి మనకి రెగ్యులర్గా వస్తుంటారు. నేషనల్ సైన్స్ డే, వాతావరణ శాఖ అవతరణ దినోత్సవం వంటి స్పెషల్ అకేషన్స్ లో సాధారణ ప్రజలను అనుమతిస్తామని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఆసక్తి ఉన్నవారు ఈమెయిల్ ద్వారా తమను సంప్రదించాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.